ఈరోజు యవనస్తుల కూడిక ఏర్పాటు చేసిన బ్రదర్ సునీల్ గారు ఒక 30 నిమిషాలు అరగంట దేవుడి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఈ మాటలు మనకి చాలా అవసరం కాబట్టి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి నిలబడుతున్నాడంటే ఆ వ్యక్తిని చూడకూడదు. దేవుడి ఆత్మ నాతో స్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా లేదని ఒకసారి పరిశీలించుకొని మన హృదయాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా హృదయం వాక్యం మీద పెట్టినప్పుడు ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. మరి బ్రదర్ గారు సునీల్ గారు వచ్చి ఒక 30 నిమిషాలు దేవుడి వాక్యాన్ని చక్కగా వివరిస్తారు. వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని రోజు మనం నెమరు వేసుకుని ఆ వాక్యాన్ని మన జీవితంలో గొప్ప కార్యం చేసేలాగా మనం నిలబడాలని మరి సమయాన్ని సునీల్ గారికి అప్పచెప్తున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క సమయంలో నాకు ఇటువంటి మీ మధ్య వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవాది దేవుడికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్య పరిచయం పెడతాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాల్సిన కోరుతున్నాను. మహోన్నతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన గుణమైన పాదములకు వందనాలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఇక సాయంకాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు ప్రారంభం నుండి యొక్క సమయం వరకు కూడా నీ రెక్కల చోటున మమ్మల్ని కూడా కాచి కాపాడి నీ యొక్క అధ్యక్షతలో యొక్క ప్రార్థనంతా కూడా నడిపించినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇద్దరు సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా నాయన మీరే తోడేయమని, మీరే నన్ను నిలబెట్టుకోమని ప్రకటిస్తున్నాను. నా యొక్క జ్ఞానం, నా యొక్క ఆలోచనలు కాదు కానీ మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించమని, మీ యొక్క అభిషేకాన్ని దించమని, విడిచిన బిడ్డలందరూ ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డ విని ప్రభా యొక్క వాక్యాన్ని గ్రహించి పాటించుకున్న భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మిక్కిలి నిగుడినై అడిగి పెట్టుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క సమయంలో మనం అందరం కూడా కొన్ని నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. మరి ముందు రోజుగా ప్రకటించిన విధంగా పాపముపై పోరాటము అనేక అంశంపై దేవుడు ఈ రోజుతో మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ దూరమయ్యే పరిస్థితి దేంట్లో ఉందంటే అది ఒక పాపంలోనే. ఆ యొక్క పాపముపై పోరాటం ఏ విధంగా చేయాలి, లేదా ఆ యొక్క పాపంపై పోరాటం చేసిన వారు ఎవరు, వారు పాపంపై పోరాటం చేస్తూ గెలిచారా, ఓడిపోయారా అనేది మనం ఈరోజు వాక్య లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే ఇక పాపంపై పోరాటం అనే అంశంలో 2 విధాలుగా నేను మాట్లాడబోతున్నాను. ఒకటి పాపంపై ఓడిన వారు, తర్వాత పాపంపై గెలిచిన వారు. ముందుగా మనం బైబిల్ లేఖనం నుండి పాపంపై ఓడిన వారిని చూద్దాము. బైబిల్ లేఖనం నుండి 1వ సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నాము. సమూయేలు, ఈ కుమారులందరూ వీరేనా అని యెషయాని అడిగాను. అతడు కడపటి వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పొలమున గొర్రెల దగ్గర నేను. సమూయేలు ఎవరినైనా పంపి కుర్రవారిని పిలిపింపుము, అతడు
కూర్చుంటాను. యెషయి చిన్న కొడుకును పిలవనంపెను. అప్పుడు అతని నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయి అడగగా అతడు ఇంకా కడసరి వాడు ఉన్నాడు అని. అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలువనంపించుము, అతడికి వచ్చే వరకును మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి దొరికి వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రం గలవాడును చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇక్కడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తలుపు కొమ్ము తీసుకుని వారి సహోదరుని వారిని అభిషేకం చేసిన. సరిపోతుందండి. మరి వచ్చిన మూలను చూసినట్లయితే ఇక్కడ దావీదు గారి కోసం చెప్పబడుతుంది. దావీదు ఎవరి కుమారుడు? యెషయి కుమారుడు. అయితే ఇక్కడ యెహోవా ఒకరిని అభిషేకించుటకై యెషయి కుమారులలో ఒకరిని అభిషేకించమని సెలవీయగా సమూయేలు చెబుతున్నాడు, నీ యొక్క కుమారులు ఎంతమంది ఉన్నారో వారిని వరుసగా నాయకులు పంపమని చెప్పినప్పుడు వరుసగా ఎంతమంది 7 వస్తారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చుచుండగా ఆ సమయంలో యెహోవా ఏం చెప్పాడంటే, మీరు ఎవ్వరూ కాదు, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నా కోసము చూడమని సెలవీయగా ఇంకా ఎవరైనా ఉన్నారని సమూయేలు ఇక్కడ యెషయిని అడుగుతుండగా యెషయి ఏం చెప్పాడు? కడపటి వాడు ఇంకొకడు ఉన్నాడు అని సెలవీయగా అర్జెంటుగా మీరు వాడిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పినప్పుడు తీసుకొచ్చిన వెంటనే అతను చూసినట్లనే అతడు ఏ విధంగా ఉన్నాడు? అతను ఎర్రటి వాడు చక్కని నేత్రం గలవాడు, ఎంతో సుందరమై ఉన్నాడు. మంచి తేజస్సు ఆ యొక్క కండ్లలోను ఆ యొక్క ముఖంలోను మంచి తేజస్సు కలిగి ఉన్నాడు. అతని పేరే దావీదు. అయితే దేవాది దేవునికి యెహోవా దేవునికి ఈ యొక్క దావీదు నచ్చిన వెంటనే సమూయేలు ఏం చేశాడట? అతని అభిషేకం చేశాడు, అభిషేకించాడు, తైలపు కొమ్ము తీసుకుని అభిషేకించాడు. ప్రియ సోదర సోదరులారా, అయితే నీవు ఎత్తుగా ఉన్నావా, మంచి బలిష్టం కలిగి ఉన్నావా అనేది దేవుడు ఈరోజు చూడడు. ఎర్రగా ఉన్నాడా, మంచి నేత్రం కలిగి ఉన్నాడా అని చూడడు. అయితే యెహోవా అభిషేకించుకోవాలంటే వారి యందు యెహోవా ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ దావీదు ఏం చేసేవాడు అంటే తెలుసా? సితార వాయించేవాడు. ఎప్పుడు కూడా దేవుడిని స్మరించుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా గొర్రెలను కాయించు ఖాళీగా ఉండటమే కాకుండా గొర్రెలను కాయించు కూడా దేవుడిని స్మరించుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఎంతమంది కుమారులను చూపించినా దేవాది దేవునికి దావీదు మాత్రమే నచ్చాడు, దావీదు మాత్రమే ఎన్నుకున్నాడు. ఈరోజు దావీదు ఎన్నుకున్న తర్వాత ప్రతిసారి కూడా దావీదు మేరకు ఎవరి ఆత్మ వచ్చేది? దేవుని ఆత్మ పనిచేసింది దావీదు కదా. ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే దావీదు దేవుని స్థుతిస్తున్నాడు. మరి ఇంకా కొన్ని మాటలు చూసినట్లయితే కనుక దేవుని ఆత్మ పనిచేసిన తర్వాత దేవుడు మరి దావీదుని ఎన్నుకున్న తర్వాత ఏం జరిగింది మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4 నుంచి 7 వచ్చినప్పుడు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4 నుంచి 7 వచనం చూసినట్లయితే కనుక గాదు వాడైన గొలియాతు మనుష్యుడు ఫిలిష్తీయుల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానని ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచము 5,000
భుజముల మధ్యను రాగి పళ్ళకు ఒకటి ఉండేను. సరిపోతుందండి. మరి వచనాలు చూసుకున్నట్లయితే యెహోవా ఆత్మ దావీదుపై ఎప్పుడైతే పనిచేస్తుందో, యెహోవా ఆత్మ దావీదుపై ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మరి ఆయన యొక్క దావీదు యొక్క అన్నదమ్ములలో 3 అన్నదమ్ములు మరి ఇశ్రాయేలు ప్రజలలో మరి యుద్ధము చేస్తుండగా ఈ 3 కూడా ఆయన యుద్ధాలలో వెళ్ళేవారు, ఆయన యుద్ధాలలో పాల్గొనేవారు. ఆ సమయంలో ఫిలిష్తీయుల దండు వస్తున్నప్పుడు ఫిలిష్తీయుల దండులో ఒకడు ఉన్నాడు. అతని పేరే గొలియాతు. అతను ఎంత ఎదిగినవాడు? 6 మూల జానుడు, అంటే చాలా ఎత్తు, బలిష్ఠుడు, బలవంతుడు. అతను ఎదుర్కొన్నటకు ఇక ఇశ్రాయేలు ప్రజలలో ఎవరు కూడా ధైర్యం చేసేవారు కాదు. ప్రియ సహోదరులారా గమనించండి, అతను వస్తే ఎన్నో గుంపులు యుద్ధంలో నుంచి పారిపోయిన సమావేశాలు ఉన్నాయి, పారిపోయిన సంగతులు ఉన్నాయి, పారిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇక ఇశ్రాయేలు ప్రజలు కూడా అతను చూసిన వెంటనే భయపడుతూ ఉన్నారు. అతని మీద ఎవరు వెళ్దామా అని చూస్తున్నారు. అయితే ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ 6 మూల జానుడి ఎత్తు మరి అతను మరి ఒంటి నిండా ఎక్కడ ఖాళీ లేకుండా కవచమును ధరిస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడ కొట్టినా సరే అతనికి ఏమీ కాదు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి సమూహము గుంపు కొరకు యుద్ధం కొరకు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారందరూ కూడా భయపడుతుండగా మరి ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ 40 వచనం చూద్దాం. 40 అదే అధ్యాయంలో 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే కనుక 17వ అధ్యాయం 4వ వచనం 40 తన కర్ర చేత పెట్టుకొని ఏటి లోయ నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎద్దనున్న చిక్కములో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరుకుని. సరిపోతుందండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే యుద్ధములకు వెళ్ళారో వారు ఇక గొలియాతును చూడగానే, ఇక బలవంతుని చూడగానే భయపడుతుండగా ఎవరు వెళ్ళారు యుద్ధం చేయడానికి? దావీదు ఒక్కడే వెళ్తానన్నప్పుడు ఇక గుంపు యొక్క సమూహం యొక్క సైన్యం యొక్క సైన్యాధిపతి ఉన్నవాళ్ళు ఎవరంటే సౌలు. అయితే సైన్యాధిపతి సౌలు ఉండగా మరి సౌలు చెప్తాడు, నీవు చిన్నవాడివి, గొలియాతు ఎంత పెద్దగా ఉన్నాడు, నీవు ఎక్కడ ఎదుర్కొంటావు అని అడిగినప్పుడు మరి దావీదు చెప్పిన మాట ఏంటంటే, మరి సున్నతి లేని ఫిలిష్తీయుడు అతను గొలియాతు, సున్నతి లేని ఫిలిష్తీయుడు. మరి ఇక సైన్యము ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు గుంపు ఎవరైతే ఉన్నారో వారు యెహోవా చేత అభిషేకించబడిన వారు, యెహోవా చేత అభిషేకించబడి ఎన్నుకోబడిన వారు. మరి మనందరూ కూడా ఆ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయులకు భయపడకూడదు అని మీరే ఎవరైతే వెళ్ళదో పర్వాలేదు, కానీ నేను మాత్రం వెళ్తానని మరి దావీదు ఒక 5 నున్నటి రాళ్ళని మరి ఆయన గొలియాతు మీదకు వెళ్తాడు. చేస్తారు. ఇక ఇంత ధైర్యము మరి దావీదుకి ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పలేదు కదా. మరి ఎంతో మంది యుద్ధంలో ఆరితేరిన వారు, యుద్ధ నైపుణ్యులు మరి వారి దగ్గర మరి యుద్ధ సామాగ్రి ఉన్నాను, యుద్ధంలో ఆరితేరి ఉన్నాను, గొలియాతు మీదకు ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు? ఎందుకు భయపడుతున్నారు? చిన్నవాడైన దావీదు ఎందుకు వెళ్ళడానికి మరి సాహసం చేస్తున్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే దేవుని ఆత్మ తనపై పనిచేస్తుంది. ఎప్పుడైతే దావీదు అభిషేకం
వరిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుటి కొట్టెను. ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి ఎదురు తెచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపుతానని. ప్రియ సోదరులారా, మరి గమనించండి, ఇక్కడ గొలియాతు మీద దావీదు ఎన్ని రాళ్ళు పట్టుకు వెళ్ళాడు? కేవలం 5 రాళ్ళు పట్టుకు వెళ్ళాడు. మరి ఏ విధంగా కవచాలు లేవు. అయినా సరే ఫిలిష్తీయుని మరి గొలియాతుని ఎదిరించడానికి ఒకే ఒక ధైర్యంతో ఈ దేవుని యొక్క ఆత్మ తనపై వస్తుంది కాబట్టి, అభిషేకించబడ్డాడు కాబట్టి, ఆ ధైర్యంతోనే ఎంతో మంది సమూహము, ఎంతో మంది గుంపు భయపడుతున్నాడు. దావీదు ఒక్కడే గొలియాతు మీద వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ఆత్మ ఎవరిపై పనిచేస్తుందో వారు ధైర్యం కలిగి ఉంటారు. వారి చిన్న వయసు కలిగిన వాడైనా, యుద్ధంలో ఆరితేరి లేని వాడైనా సరే దేవుని ఆత్మ వలన ధైర్యం కలిగి యుద్ధ సన్నాహాల్లో మరి పాల్గొనడానికి దావీదుకు దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగింది. దేవుని ఆత్మ ఎక్కడ వెళ్ళాడు? 5 నున్నటి రాళ్ళను తీసుకుని వెళ్ళి దాంట్లో ఒకే ఒక్క రాయితో మరి ఫిలిష్తీయుని అంటే గొలియాతు యొక్క నుదుటి మీద కొట్టగా అతను ఏమయ్యాడు? కింద పడి మరి బోర్ల పడ్డాడు కింద. అయితే ఒకే ఒక్క రాయి, ఎన్నో వస్తువులు లేవు, ఎన్నో కత్తులు లేవు, ఎన్నో సామాగ్రి లేదు, ఒకే ఒక రాయి వడిసెతో రాయితో ఎక్కడ పడ్డాడు? తన యొక్క నుదుటి మీద కొట్టిన వెంటనే అతను కింద పడ్డాడు. కింద పడిన కింద వస్తున్నట్లయితే తన యొక్క కత్తి తీసుకుని, తన యొక్క కత్తి అంటే దావీదు యొక్క కత్తి కాదు, గొలియాతు దగ్గర ఉన్న కత్తితో గొలియాతుని చంపడం జరిగింది. అంటే ఇక్కడ దావీదు ఏ యొక్క కత్తి కూడా పట్టుకోలేదు. దేవుని యొక్క ఆత్మలో చూడండి అక్కడ మరి దావీదు బలాఢ్యుడే. 50లో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే. ఖడ్గము లేక వడిసెతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. ఒకే ఒక్క వడిసె రాయితో కొట్టి చంపుతున్నారా? నమ్మగలుగుతారా? దేవుని ఆత్మ అంత ప్రభావం చేస్తుంది. దేవుని ఆత్మ అంత బలంగా పట్టేస్తుంది. ప్రియ సోదరులారా, అయితే ఇక తర్వాత నుండి ప్రతి ఒక్క యుద్ధంలోనూ దావీదు ఉన్నాడు. ప్రతి యుద్ధంలోనూ దావీదు వెళ్ళాడు. దావీదు ఎవరు దేనికి వెళ్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఓడిపోతున్నారు. దావీదు వైపే గెలుపుంది. ఎందుకంటే కేవలము దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది దావీదు పైన. దేవుడికి మహిమ కదా. అంటే దేవుని యొక్క ఆత్మ శక్తి ఉంది. ఎవరు చెప్తుడు? దావీదు ఎవరి ప్రాయంలో ఉన్నాడు, అయినా దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. ఎందుకు ఇంత బలంగా వాడుకుంటున్నాడంటే అతను గొర్రెలు కాయించినప్పుడు ఏం చేసేవాడు? దేవుడిని స్తుతించేవాడు, దేవుడిని మహిమపరిచేవాడు, శిఖారుతో దేవుడిని నామాన్ని కనబరిచేవాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎంతో మంది ఎవరున్నారు, మనం ఏం చేస్తున్నాము? ఖాళీ సమయంలో మనం ఏం చేస్తున్నాము? దేవుడిని స్తుతిస్తున్నామా? దేవుడిని కనబరుస్తున్నామా? అసలు దేవుడి యొక్క ఆత్మ మన మీదకు రావడానికి ఇష్టపడుతుందా? అసలు ఒక్కసారి దేవుడి యొక్క మనపై ఆత్మ మనపై పనిచేస్తుందా? మనం గమనించుకోగలిగారా? మనము మరి ఈ రోజు ప్రాంతంలో ఉన్నామంటే దేవుడి ఆత్మ మనపై కుమ్మరించాలి. దేవుడి ఆత్మ మనపై రావడానికి ఆశపడాలి. ఇది అక్కడ 7 కుమారులను ఎక్కడ 7 కుమారులను చూసాడు కానీ ఒక్కడు కూడా దేవుడిని నచ్చలేదు. ఎక్కడో గొర్రెలు కాల్చినటువంటి ఒకడు దావీదు. బాల్యంలో ఉన్నాడు, చిన్నవాడు, యుద్ధంలో అలవాటు లేదు, ఏ అలవాటు లేదు, కేవలం ఒకే ఒక పని గొర్రెలు కాయడం, ఖాళీ సమయంలో దేవుడు స్థుతించడం. మరి దావీదు ఎన్నుకున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. కానీ ఇక్కడ దేవుని ఆత్మ పనిచేసిన ఎన్నో యుద్ధాలలో మరి విజయం సాధించిన మరి పాపం పట్టుకుంది. మన అంశం ఉంటుంది కదా, పాపంపై పోరాటం. ఆయన పాపంపై పోరాటం దావీదు చేశాడు. దేవుడిపై ఆత్మ, దేవుని ఆత్మ దావీదు పనిచేసి వస్తుంది. ఇప్పుడు వరకు దావీదు యొక్క విజయాన్ని చూసాము. దావీదుపై ఏ విధంగా ఆత్మ పనిచేస్తుందో చూసాము. మరి పాపంపై విజయం సాధించాడంటారా? చూద్దాం ఒకసారి. మరి దావీదు ఎన్నుకున్నాడు కదా, మరి దావీదు పాపంలో పడిపోయాడా? మన అంశం పడిపోయాడా, గెలిచాడా, ఏమయ్యాడు? ఇంత బలంగా వాడుకుంటున్నాడు కదా,
సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనం చదువుతాం. ఒకానొక దినమున ప్రొద్దుటకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియై ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాకు కుమార్తెయు హిత్తీయులకు ఊరియకు భార్య అయిన బత్షెబను తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. అతని వద్దకు రాగా అతడు ఆమెతో క్షమించిన సరిపతి చదువుతున్నాడు. ఇక వచనాలు మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం ఏం విన్నాము? మరి దేవుని ఆత్మ దావీదుపై పనిచేసింది, ఎన్నో యుద్ధాలు గెలిచాడు, మరి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, మరి రాజు కూడా అయ్యాడు. కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ పనిచేయడం వలన. కానీ ఇతను ఎన్ని విజయాలు సాధించిన దావీదు మరి యొక్క సమయంలో విజయం సాధించాడు పాపంపై అంటే బత్షెబ యొక్క స్త్రీ విషయంలో పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయాడు. మరి ఒక మిద్ది మీద నడుచుకుంటున్నగా ఒక స్త్రీ, స్నానం చేస్తున్న స్త్రీ కనబడగానే తనను చూచి మరి కొంతమందిని తన యొక్కకు పంపి తనని యొక్క మరి వారి యొక్క వారి దావీదుతో రప్పించుకొని తనతో సైడించాడు. ఎన్నో విజయాలు సాధించాడు. మరి ఆత్మ వస్తుంది, ఆత్మ పనిచేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఎన్నో విజయాలు దేవుడు ఎంతో సాధించాడు. దేవుడు తీసుకున్నాడు, దేవుడు బయటకున్నాడు, రాజుగా ఎన్నుకోబడ్డాడు. మరి అంతటి వాడు ఒక పాపం విషయమే, ఒక స్త్రీ విషయంలో పడిపోయి అంటే అతను అప్పటి వరకు యుద్ధం చేసిన సైన్యం కంటే, గొలియాతు కంటే, ఎన్నో విషయముల కంటే బలమైనది ఏమిటి? ఇక్కడ పాపము ఎంతో బలమైనది. స్త్రీ ఆవిడని కనపడిన వెంటనే పాపము చేయకుండా ఉండలేకపోయాడు దావీదు. ఎన్నో యుద్ధాలు చేసినవాడు, ఎన్నోసార్లు ఆత్మ ప్రేరణ కలిగి ఆత్మ బలం చేత ఎన్నో కార్యాలు చేసినవాడు. మరి ఇంకొక విషయం ఏమిటంటే సౌలుకు అపవిత్రంగా వచ్చేటప్పుడు ఆ సమయంలో కూడా దావీదును పిలిచి సితార వాయించుకుంటే అపవిత్రంగా పోయింది చదువుతున్నారు. మరి ఈ కాలంలో ఎంతో మంది సంగీతం వాయించేవారు. సంగీతం ద్వారా మనము దేవుడిచ్చేవారు ఎంతో మంది ఉన్నాము. మనము ఏ విధంగా దేవుడి వరకు వాడబడుతున్నాము గమనించాలి. ఎంతో మంది సంగీత కళాకారులు ఉన్నారు. వారు దేవుడి వరకు ఏ విధంగా వాడబడుతున్నారు. దేవుడిపై మరి దేవుడి ఆత్మ ప్రతి ఒక్కరి మీదకు రాదు. ఎవరైతే అభిషేకించబడ్డారో వారి మీద వస్తుంది. మరి ఈ రోజు సేవకులైనటువంటి వారు ఏ విధంగా వాడబడుతున్నారు దేవుడి వరకు గమనిద్దాం. మరి దావీదు మరి ఆత్మ మరి యెహోవా ఆత్మ దావీదుపై పనిచేస్తున్నప్పుడు మరి దావీదు వంటి వారు ఎంతో మంది ఉన్నారు. దావీదు వంటి వారు అభిషేకించబడిన వారు సేవకులు ఉన్నారు. వారంతా ఏ విధంగా దేవుడి వరకు వాడబడుతున్నారు. మరి ఈ విధంగా పాపంలో పడిపోతున్నారా? ఒక స్త్రీ కనిపించినట్టే పాపంలో పడిపోతున్నారా గమనిద్దాం. మరి స్నానం చేసే ఒక స్త్రీ కనబడగానే ఆమెను తన దగ్గరికి రప్పించుకుని శైలించాడు. పాపం జరిగింది. అప్పటి వరకు అతను ఎంతగా దేవుడు ఎదిగాడో ఆ ఎదిగా ఒకసారిగా ఇక పాపం వలన ఒక స్త్రీ వలన పడిపోయి మొత్తం దేవుడి ఆత్మను దొంగకూర్చున్నాడు. ఈ రోజు నీవు నేను యవనస్తులమైన మనం అందరం కూడా దావీదు వలె పడిపోయిన దావీదు వలె ఉన్నామా? అంతకుముందు దావీదు మరి ఎంతో మరి దేవుడికి మరి ఆత్మాభిషేకం ద్వారా మరి కీర్తనలు పాడుతూ ఎంతో గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. అటువంటి దావీదు వలె ఉన్నామా? ఈరోజు నీవు నేను ఇక వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గమనించాలి. మరి ఈరోజు పాపంలో పడిపోయాడు కదా, మరి ప్రాయశ్చిత్తం ఏ విధంగా పొందాడు దావీదు? మరి ఎన్నో కార్యాలు చేశాడు కదా. మరి
దాంట్లో మూడవది ఒక పాయింట్ చూద్దాము. మరి కీర్తనల గ్రంథం చూసినట్లయితే కనుక కీర్తనలు 51వ కీర్తన చూద్దాం. మరి దావీదు ఏ విధంగా పాపం నుండి వైదొలిగాడు, ఏ విధంగా ప్రాయశ్చిత్తం పొందాడు చూద్దాం. 51వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. 51వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కనుగరింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలుసుకున్నవి, నా పాపము ఎల్లప్పుడు నా ఎదురున్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసుకున్నాను. కావున ఆజ్ఞాపించినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడటము, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడటము. సరిపోతుందండి. ఇక్కడ పాపంలో పడిపోయాడు, తర్వాత దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. ఎందుకంటే పాపంలో పడిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తం ఉంటే మనం దేవుని దగ్గర ఉండడానికి మనం సహాయపడుతుంది. ఈరోజు ప్రాయశ్చిత్తం లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే మానవుడిగా ఒక నరునిగా మనం పాపం చేయలేదో ఉండినా సరే ఏదో ఒక పాపము మన శరీరాన్ని తెలియకుండానో మన ఆత్మకు తెలియకుండానో జరుగుతూ ఉన్నదనుకోండి. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనేది కావాలి. దానిని ఆ విధంగానే పాపం చేస్తున్నాడు. అతని దేవుని ఆత్మ వచ్చినా సరే దానిని భయపడకుండా, దానిని పరిశీలన చేయకుండా పాపంలో పడిపోయాడు. ఈరోజు ప్రాయశ్చిత్తాన్ని పొందుతున్నాడు. మరి 51వ కీర్తనలో ఏ విధంగా పాపంలో ప్రాయశ్చిత్తం పొందుతున్నాడంటే, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము. ఏమన్నాడు? నా దోషం పోయేట్టుగా నన్ను బాగుగా కడుగుమని ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. కానీ మనం ఎంతో ఆత్మీయత నేర్చుకున్నాము, మనం ఎంతో బహుబలంగా దేవుల్లో వాడబడుతున్నాము. యవనస్తులమైన మనకు ఆయనకి కాడి మోయడం సులభతరమే. కానీ ఇక పాపంలో ఏ విధమైన పాపం పడిపోతున్నామంటే కేవలము స్త్రీ విషయంలోనే పాపం పడిపోతున్నాం. ఇతర పాపంలో మనం అనుకుంటే ఖచ్చితంగా నిలబడగలుగుతాం, కానీ స్త్రీ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా పడిపోయే విధంగా ఉన్నాం. మరి దావీదు నిలవలేకపోయాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, తన పాపం తీసివేయబడ్డే. కానీ ఖచ్చితంగా పాపంలో మాత్రం మరి పడిపోయాడు. మరి ఈ స్థలంలో దావీదు ఉండకుండా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మరి రెండవదిగా మరొక కోసం చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథము 13వ అధ్యాయము 2 నుండి 5 వచనములు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2 నుండి 5 వచనములు. ఆ కాలమున దానవంతుడైన దొర్యా పట్టణస్థుడైన మనోహరానుడు నేను, అతని భార్య గొడ్రాలు కాళ్ళు లేక వినెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీవు కాళ్ళు లేకపోయావు, అయితే నీవు గర్భవతిపై కుమారుని కలుగు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతిపై కుమారుని కలుగు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము రెండవ వ్యక్తిగా చూస్తున్న వ్యక్తి ఎవరంటే సంసోను. ఆ యొక్క రెండో వ్యక్తిగా మనం
పుట్టిన వ్యక్తి సంసోను. సంసోను మరి మనోహ అనే యొక్క వ్యక్తికి పుట్టాడు. మరి తన యొక్క తల్లి గొడ్రాలై ఉండటం వలన ఎన్నో కాలం తర్వాత మరి దేవుడు తనకు కానుక ఇచ్చాడు. అయితే ప్రార్థన చేసింది కానుక వచ్చింది, మరి సంసోను పుట్టాడు. అయితే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు అనగా పుట్టుకతోనే అతను దేవునికి అంకితం చేయబడిన వాడు. పుట్టుకతోనే దేవునికి ఒక వ్రతము చేయబడిన వాడు. వ్రతము నాజీరు అనగా వ్రతము అని అర్థము. వ్రతము అంటే ఇక కాలంలో మనం ఎన్నో వాటి కోసము మరి మొక్కుకుంటూ ఉంటాం. ప్రభువా నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, ప్రభువా ఇది చేస్తే నాకు ఇది చేస్తానని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ మొక్కుబడి మనకు తీరే వరకే. కానీ ఇక్కడ సంశోధన చేయబడినటువంటి మొక్కుబడి ఏమిటంటే అతను పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా అతని యొక్క జుట్టు మీద మంగళ కత్తి పడదు. అంటే క్షౌరము చేసుకున్నాడు. మరి ఆ జుట్టు అతను ఎంత కాలం అయితే ఉంటాడో ఆ జుట్టు ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది. తను మరి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మరి పుట్టాడు. దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని కొరకు పుట్టుకతోనే మరి వ్రతము చేయబడిన వ్యక్తి సంసోను. అయితే సంసోను ఎంత బలాఢ్యుడో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎన్నో విషయాలు వినే ఉంటాం. అయితే మనకి ఎంత బలాఢ్యుడంటే దేవుని చేత పుట్టుకతోనే ఎన్నుకోబడిన వాడు కాబట్టి గొప్ప బలాఢ్యుడు. ఆ కాలంలో సంసోను అటువంటి ఒక బలవంతుడు ఎవరిని కూడా లేడు. మనం ఎంత బలవంతుడో 2 మాటలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5-6 వచనములు చూసినట్లయితే గమనిద్దాం. 5-6 వచనములు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటలకు వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు గారిని చూసినట్లయితే అతని చేతిలో ఏ ఆయుధము లేకుండా ఎవరిని చంపాడండి? గొల్లియాతును చంపాడు. ఇక్కడ సంసోను చూస్తున్నాము. దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. అక్కడ మొదటి వ్యక్తిగా మనం చూసినట్లయితే దావీదు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వాడే, కానీ పాపంలో పడిపోయాడు. ఈ యొక్క 2 వ్యక్తి కూడా సంసోను పుట్టుకున్నతోనే దావీదు మరి దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఎంతో బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే చూడండి, కొదమ సింహము వచ్చినప్పుడు ఎదురుగా సింహము ఎదురైనప్పుడు ఆ సింహాన్ని ఏ విధంగా చీల్చాడంటే ఒకడు ఒక మేక పిల్లను ఏ విధంగా అయితే చీలుస్తాడు ఆ విధంగా తన 2 చేతులతో సింహం యొక్క 2 దవడలను పట్టుకుని చీల్చివేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే అంత బలంగా సంసోనుపై దేవుని పనిచేస్తుంది. అంత బలంగా సంసోనుని వాడుకుంటున్నాడు. అంత బలంగా మరి బలవంతుడిగా సంసోను ఉన్నాడు. సింహాన్ని చీల్చడం అంటే మాటలా కాదు. ఈరోజు మనం ఒక కుక్కను చూసినా, ఒక మేకను చూసినా, ఒక గొర్రెపోతు చూసినా అవి మన మీదకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా భయపడతాం. చిన్న మేక బలకే మనం భయపడుతున్నామంటే అక్కడ సంసోను మరి సింహాన్ని గొర్రె పిల్లలా తీసివేశాడు. అంత బలవంతుడు. అంటే మనము మరి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న వచనం చూపించాను ఎంత బలవంతుడు అనేది. మనలో ఇంకో వచనం చూసినట్లయితే అదే 15వ అధ్యాయంలో మరి 15వ అధ్యాయం 3-5 వచనం చూద్దాం. మరి త్వరగా ముగించుకుందాం, చాలా సేపు అవుతుంది కాబట్టి. అప్పుడు సంసోనును ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాగిగానే ఉందినని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి ఒక తోక తట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను దివిటీలను కట్టి
దివిటీలను కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి ఆ దివిటీలలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలోకి వాటిని పోనిచ్చి ఫిలిష్తీయుల గోధుమ చేలోకి వాటిని పోనించి పైరును ద్రాక్ష తోటలను ఒలీవ మొక్కలను ప్రతి దాన్ని కూడా తగలబెట్టాడు. ఇక్కడ ప్రియ సౌదరులారా గమనించండి, ఫిలిష్తీయుల పొలములను ఫిలిష్తీయ పొలమును నాశనం చేయడానికి ఒకడికి అవ్వదు అని ఏం చేశాడు? 300 నక్కలను పట్టుకొని, ఈరోజు నీవు నేను ఒక నక్కనన్నా పట్టుకోగలుగుతామా? లేదు. 300 నక్కలను పట్టుకుని వాటి యొక్క తోకలకు దివిటీలను అంటే నిప్పు వెలిగించి వాటిని అన్నిటినీ ఒకేసారి ఆ యొక్క పంట చేలోకి, ఆ ఫిలిష్తీయుల యొక్క పంట చేలోకి, గోధుమ చేలోకి, ద్రాక్ష తోటలోకి ప్రతి ఒక్క దానికి యొక్క 300 నక్కలను విసరడం జరిగినది. ఒకేసారి యొక్క పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అంటే 300 నక్కలను విసరగల బలవంతుడు ఎవరు? సంసోను. ఒక సింహాన్ని మేకపిల్లలా చేర్చగల బలవంతుడు ఎవరు? సంసోను. మరి ఆ వ్యక్తి ఏ విధంగా పాపంలో పడిపోయాడు? చిన్నప్పటి నుండే మరి నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను అంత బలవంతుడై ఉన్నాడు. మరి ఏ విధంగా పాపంలో పడిపోయాడు? మరి న్యాయాధిపతులు 15వ అధ్యాయం అదే అధ్యాయంలో 13-15 వచనం చూసినట్లయితే చదవమని నేను చెప్పిస్తున్నా. మరి అక్కడ 1000 మందిని చంపడం జరుగుతుంది. 13-15 వచనంలో 1000 మందిని ఒకే ఒక్కరు చంపడం జరుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, అంటే 1000 మంది వచ్చుచుండగా మరి 1000 మంది ముందు ఒక్కడే ఎదురై ఉండి మరి దేంట్లో చంపడంటే దవడ ఎముక, గాడిద యొక్క దవడ ఎముకతో మరి సంసోను 1000 మందిని చంపడం జరిగినది. అంటే 1000 మంది ముందు ఒకడు నిలబడ్డాడు అంటే అతని యందు ఎంత ఆత్మ ప్రేరేపణ కలిగి ఉందో, దేవుని ఆత్మ ఏ విధంగా పనిచేస్తుందో మనం గమనించాలి. యొక్క రోజున ప్రియ సోదరులారా, సంసోనుపై దేవుని ఆత్మ అంత ప్రభావితం చేస్తుంది. అక్కడ దావీదు గొలియాతును ఒక్కడే ఎదుర్కొన్నాడు, ఏ ఆయుధము లేదు. ఇక్కడ కూడా సంసోను ఏక ఆయుధం లేకుండా మరి సింహాన్ని ఎదుర్కొన్నాడు, సింహాన్ని తీర్చాడు. మరి ఏక ఆయుధం లేకుండా 1000 మంది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపడం జరిగింది. ప్రియ సోదరులారా, అంటే అంత బలవంతుడు, ఒక రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. బైబిల్లో రియల్ బాహుబలి చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఎందుకు పనికిరాని వారికి ఒక అభిమానులుగా ఉంటున్నామో, ఇక్కడ బైబిల్లో చూడండి 1000 మందిని ఒక ఒంటి చేతితో చెప్పినటువంటి యోధుడు, మహాబలవంతుడు, మహాశూరుడు 1000 మందిని మరి దవడ ఎముకతో చెప్పినటువంటి యోధుడు కూడా పాపంలో పడిపోవడం చూస్తూ ఉన్నాము. మరి ఆ యొక్క పాపంలో ఎందుగా పడిపోయాడంటే మరి 16వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 11, 13, 17 వచనములు మళ్ళా చెబుతున్నాను. మరి 16వ అధ్యాయం 4, 7, 11, 13, 17 వచనాల్లో మనం చూసినట్లయితే పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా సంసోను 7 నిర్బంధించువలతో అతనిని బంధించిన యెడల నేను బలహీనుడనే. సామాన్య మనుషులు ఒకరిని సరిపోతుందండి. ఇక్కడ సంసోను అంత బలవంతుడిగా ఉండను, ఒక దెలీలా అనే స్త్రీ యొక్క మోహంలో పడిపోయాడు. ఆమె యొక్క వలలో చిక్కి ఉన్నాడు. అంత బలవంతుడు, ఎవరు కూడా ఎదురుగా వచ్చి నిలబడలేడు. 1000 మంది వచ్చినా కానీ అతని ముందు నిలబడలేకపోతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి బలవంతుడైన సంసోను ఎవరి దగ్గర చిక్కాడు? ఒక దెలీలా అనే ఒక స్త్రీ. 1000 మంది నిలబడిన ఒక మహాయోధుడు ఒక స్త్రీ ముందు నిలబడలేకపోయాడు. పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి ఆమెతో ఉండగా మరి ఫిలిష్తీయులందరూ కూడా మరి దెలీలాతో మాట్లాడి మరి
నాకు సంసోను పట్టించినట్లయితే కొంత ధనాన్ని మీకు ఇస్తామని దెలీలాతో మాట్లాడినప్పుడు దెలీలా సంసోను ఫిలిష్తీయునికో అప్పగిస్తుంది. ప్రియ సహోదరులారా, నేను చెప్పినటువంటి వచనాలన్నీ మనం చదివినట్లయితే కనుక ప్రతి వచనంలోనూ మరి సంసోను ఏ విధంగా పడిపోయాడు అనేది ఖచ్చితంగా మీకు వివరణాత్మకంగా బైబిల్ చెబుతుంది. మరి మనం గమనించినట్లయితే అక్కడ దావీదు చూసిన, సంసోను చూసిన ఎంతో బలవంతులు, మరి దేవుని యొక్క ఆత్మను మరి ప్రేరణ కలిగి ఉండి దేవుని యొక్క ఆత్మను పట్టుకుని ఎంతో బలవంతంగా ఉండి మరి అతని వారి ముందు ఎవరు కూడా నిలబడలేని సమయంలో ఎవరు నిలబడ్డారు? ఒకే ఒక్క స్త్రీ నిలబడింది. ఇద్దరు ముందు కూడా ఒకే ఒక్క స్త్రీ వలన పడిపోయారు. ఎంతో మంది బలవంతులు వచ్చిన పడగొట్టలేని వ్యక్తులిద్దరు కూడా ఒక స్త్రీ వలన, మరి అతను దావీదు ఒక స్త్రీ వలన, సంసోను ఒక స్త్రీ వలన పడిపోయారని బైబిల్ సెలవిస్తున్న. ప్రియ సహోదరులారా, మనం ఈరోజు దావీదు వలె పడిపోయిన వ్యక్తిగా, యవనస్తుడిగా, సంసోను వలె మరి పడిపోయిన యవనస్తుడిగా మనం ఉండకూడదు. నీకు ఎంతో బలం ఉండొచ్చు, నీకు ఎంతో శక్తి ఉండొచ్చు, ఎంతమందినైనా మరి ఎదిరించే ధైర్యం ఉండొచ్చు, అటువంటి ఆత్మ నీకు దేవుడు అనుగ్రహించుండొచ్చు. కానీ మనము పాపం విషయంలో జాగ్రత్తగా ఉండినప్పుడే దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా మన జీవిత కాలంలో తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కేవలం మనకు కావాల్సినది ఏమిటంటే కేవలం దేవుని ఆత్మ. ఈ యొక్క సంసోను అయినా దావీదు అయినా అంత బలంగా ఉన్నారు అంటే, అంత శక్తివంతంగా ఉన్నారంటే దేవుని యొక్క ఆత్మ వలనే. కానీ పాపంలో పడిపోయారు. ఏ సోదరులారా, మరి ఇంతవరకు కూడా పాపంలో పడిపోయిన వ్యక్తులను మనం చూసాం. ఈరోజు పాపంలో నిలబడే వ్యక్తిని ఒక్క 5 నిమిషంలో చూసి మనం యొక్క మరి ముగించుకున్నాము ఈ యొక్క వాక్యాన్ని. మరి ఆదికాండంలో చూసినట్లయితే కనుక 37వ అధ్యాయంలో మరి చదవనవసరం వద్దు, మరి చూడండి 37వ అధ్యాయంలో 6వ వచనము రాసుకోండి ఎక్కడైనా సరే. 19 నుండి 22 వచనాలు, అలాగే 28 నుండి 36 వచనాలు మనం చూసినట్లయితే యోసేపు కోసం మాట్లాడుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ యోసేపు. ప్రతి ఒక్క యవనస్తుడికి మరి మూలాధారం ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో కేవలం యోసేపు మాత్రమే. యోసేపు చిన్నప్పటి నుండి దేవుళ్ళు అంతగా లేదు. మరి దావీదు ఏ విధంగా ఉన్నాడు అంతగా లేడు. సంసోను ఏ విధంగా ఉన్నాడు అలా నాజీరు చేయబడలేదు యోసేపు ఎప్పుడు కూడా. కానీ దేవుని ఆత్మ యోసేపు మీద పనిచేస్తూ వచ్చింది. ఏ విధంగా అంటే, ఏ విధంగా ఇక్కడ దేవుని ఆత్మ యోసేపు వైపు మరి పనిచేస్తుందంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఎవరైనా సరే. యోసేపుపై దేవుని ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది ఏమిటంటే 6వ వచనంలో 37 6వ వచనంలో మనం కింద చూసినట్లయితే అతను కలలు కనేవాడు. కలలు కనేవాడు అంటే కలలు నీవు నేను కనేటువంటి కలలు కాదు, మామూలు కలలు కాదు. ఏదో బయట తిరిగి వచ్చి అవే కళను కంటిన్యూ చేసేవాడు కాదు. తన ఫ్యూచర్ కోసం కాదు, తన భవిష్యత్తు కోసం కాదు, ఇతరుల కోసం కాదు. దేని కొరకంటే రానున్న దినాలలో జరగబోయే కార్యాలు, దేవుడు చేయించే కార్యాలు అతను కళలో కనబడే సహోదరులారా. మరి యోసేపు ఆ కళలను తన యొక్క అన్నదమ్ములకు చెప్పినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. తన చుట్టుపక్కల వారికి చెప్పినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి పట్టించుకోక వీడు మమ్మలను హేళన చేస్తున్నాడు అని మరి యోసేపు యొక్క అన్నయ్యలు ప్రతి ఒక్కరు కూడా యోసేపును చిన్న చూపు చూసి ఎక్కడ పడవేశారంటే ఒక గుంటలో పడవేశారు. సహోదరులారా గమనించండి, ఒక గుంటలో పడవేసినప్పుడు మరి ఎవరు చూసారంటే మరి గమనిద్దాం. 37వ అధ్యాయంలో 19వ వచనం 22వ వచనంలో చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయం వీరిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దృష్టమృగము వీరిని తినివేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమవుతుందో చూద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. సరిపోతుంది. వీరిని మరి గుంటలో పడవేయదాము, వీని కళలు ఏమవుతాయో చూద్దామని చెప్పుకొని గుంటలో పడవేయగా మరి ఎవరు చూసారంటే అక్కడికి వచ్చినటువంటి ఎవరు చూసారు? మిద్యానీయులైన
వర్తకులు చూడడం జరిగింది. ఆ గుంటలో పడిన యేసోపుని. యేసోపు చిన్న బాలుడు, మరి యేసోపును గుంటలో పడవేగా అక్కడ మిద్యానీయులైన వర్తకులు చూసి తనను పైకి తీసి మరి ఎవరికి అమ్మవేయడం జరిగింది? ఇష్మాయేలీయులకు. లేక కంటిన్యూషన్గా చదివితే సరిపోతుంది. ఇష్మాయేలీయులకు ఎవరిని అమ్మవేయడం జరిగింది? మిద్యానీయులు యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేయడం జరిగింది. అమ్మివేయగా చివరగా ఎక్కడికైతే వచ్చారంటే మరి పోతీఫరు మరి దగ్గరకు రావడం, యోసేపు రావడం జరిగింది. పోతీఫరు మరి ఎవరు అంటే ఒక సైన్యాధిపతి. ఎవరు సైన్యాధిపతి? 39వ అధ్యాయంలో ఉంటుంది. 39వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఫరోకి సైన్యాధిపతిగా ఉన్నటువంటి పోతీఫరు యొక్క భార్య ఆమె దగ్గర లొంగిపోవడం జరిగింది. పోతీఫరు రావడం జరిగింది. పోతీఫరు యోసేపు యొక్క టాలెంట్ని చూశాడు, మరి కళలను చూశాడు, కళలు కనడం చూశాడు. ముందుగా రాబోయే విపత్తులు చెప్పడానికి చూశాడు. ఇతను నాకు పనికొస్తాడు అని పోతీఫరు దగ్గర పెట్టుకోవడం జరిగింది. ప్రియ సోదరులారా, అలా పెట్టుకున్న తర్వాత పోతీఫరు యొక్క గృహంలో ప్రతి ఒక్క పని, మరి యోసేపు దగ్గర జరిగిన పని ఏమీ లేదు. కేవలం ఒకే ఒకటి విడిచిపెట్టాడు, తన భార్య తప్ప మిగిలినవన్నీ కూడా యోసేపు యొక్క హస్తము చేతనే జరిగినాయి. యోసేపు మాట లేకుండా ఏది జరగలేదు. అక్కడ పోతీఫరు యొక్క గృహములో ఉంటూ ప్రతి ఒక్క కార్యాన్ని చూసుకునేవాడు. పోతీఫరు యొక్క సైన్యాధిపతి అక్కడ మరి రానున్న దినాల్లో కాబోయే రాజుగా ఎన్నుకోవడం జరిగింది. యోసేపు కేవలం దేని వలన? దేవుని యొక్క ఆత్మ వలన. దేవుని ఆత్మ ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అక్కడ దావీదుపై ఏ విధంగా పనిచేస్తుంది? పిల్లలను ప్రోవి వదలడం వలన పనిచేసింది. దేవుని గురించడం వలన మరి పనిచేసింది దేవుని యొక్క ఆత్మ. సంసోనుపై నాజీరు చేయబడ్డాడు కాబట్టి పనిచేయడం మొదలుపెట్టింది. మరి ఇశ్రాయేలును కాపాడేవాడిగా ఎన్నుకోబడ్డాడు సంసోను. మరి యోసేపుపై ఏ విధంగా పనిచేస్తుందంటే దేవుని ఆత్మ కలలు కనేవాడు. ఆ కళలు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో చెప్పే విధంగా దేవుని ఆత్మ మరి అతనిపై పనిచేస్తుంది. యోసేపు మరి పోతీఫరు ఇంట్లోకి వెళ్ళాడు. మరి అతని భార్య మరి ఇతను చూసి మరి అతనితో సైనించాలి అని కోరినది. 39వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మరి యోసేపుతో సైనించాలని చూసినప్పుడు మరి దావీదు వలె వెళ్ళి సైనించాడా? సంసోను వలె వెళ్ళి మరి దెలీలా వల్ల ఏ విధంగా పడిపోయాడు ఆ విధంగా వెళ్ళి వలలో పడిపోయాడా? లేదు. సోదరులారా, గమనించండి యవన బిడ్డలారా, ఈరోజు యోసేపు ఆ వలలో పడలేదు. మరి పోతీఫరు యొక్క మరి భార్య యొక్క వలలో పడలేదు. రా మనిద్దరము సైనిద్దాము, నా భర్త లేడు కదా, నువ్వు రా అన్నప్పుడు దూరంగా పారిపోయాడు. నేను రాను, సమస్తము నాకు చెప్పాడు తప్ప నిన్ను తప్ప మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. మరి నీవు నా యొక్క యజమాని యొక్క బాధ్యత కాబట్టి నాకు కూడా యజమానురాలివే. మరి ఇటువంటి బుద్ధి మరి ఈ రోజు నా యవనస్తుల్లో కనబడుతుందా? ఇటువంటి వివేకము కనబడుతూ ఉందా? ఇటువంటి ఆలోచన కనబడుతూ ఉందా? మరి స్త్రీ కనబడగానే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో, ఒక అమ్మాయి కనబడగానే మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో మనం అనేది ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిపై కుమ్మరించబడుతుంది. కానీ దాన్ని మనము వినియోగించుకునే వారిగా ఈరోజు ఉండాలి. ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా దేవుని యొక్క పనిచేస్తుంది. మరి దావీదు చూడండి, గొప్ప సంగీత కళాకారుడు, మరి ఆ విధంగా ఎన్నుకోబడ్డాడు. మరి సంసోను చూడండి, గొప్ప బలవంతుడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడుగా, ఒక న్యాయాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. మరి అదే విధంగా నిన్ను నన్ను మన అందరినీ కూడా ఏదో ఒక విధంగా దేవుడు ఏర్పరచుకునే ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పది. మరి ఈరోజు పాపం విషయంపై నువ్వు పోరాటం చేస్తున్నావా? ఆ పాపం విషయంపై పోరాటం చేస్తూ నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? ఈరోజు ఇక యవనస్తుల కొడుకులు మనం గమనించుకోవాలి. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క పాపంలో పడిపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా పాపంలోనే నడుస్తున్నారు. మరి లేచిన కానించి పడుకునే వరకు కూడా ఇక పాపపు మాటలు, పాపపు చూపులు. ఆనాడు దావీదు ఏ యొక్క చూపులు లేక స్త్రీని చూశాడో, స్నానం చేసే స్త్రీని ఏ విధమైన పాపం చూపులు చూశాడో, మరి ఈరోజు రోడ్డు వెంట వెళ్తున్న స్త్రీని కూడా అదే విధంగా చూస్తున్నాము. ఈరోజు మరి స్నానం చేసే స్త్రీని చూడడం అవసరం లేదు. అంతగా మన యొక్క కళ్ళు మూసుకుపోయి ఉంటున్నాయి, అంతగా మన ఆలోచనలు చెడిపోయి ఉంటున్నాయి, అంతగా మనం బలహీనమైపోయి ఉన్నాము. దేవుని యొక్క ఆత్మను
ప్రతి ఒక్కరు కూడా గమనించిన ప్రియ సోదరులారా, మరి ఈ రోజు మనం యేసు వల్లే ఉండాలి. ఒక స్త్రీ మనం చూసిందంటే, ఒక స్త్రీ మన దగ్గరికి వస్తుందంటే, ఒక స్త్రీ మన మీద మోహించింది అంటే మనం ఆ స్త్రీకి దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా యోసేపు వల్లే ఉండాలి. యోసేపు ఎన్నో కార్యాలు చూశాడు, మరి దర్శనాలను చూశాడు, గొప్ప రాజుగా ఎన్నుకోబడ్డాడు. గుంటలో పడవేయబడ్డవాడు మరి సింహాసనం మీదకి వెళ్ళాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి ప్రియ సోదరులారా, దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ నమ్ముచున్నావా? నీవు కూడా ఈరోజు గుంటలో పడవేయబడ్డవేమో, పాపం అనే గుంటలో పడిపోయేవేమో. మరి యేసేపు వలె సింహాసనాన్ని అధిష్ఠించేవాడిగా నీవు ఉండాలి. యేసేపు వలె సింహాసనాన్ని అధిష్ఠించి పాపం అనే గుంట నుండి బయలుదేరి దేవుని యొక్క ఆత్మని సింహాసనాన్ని మనము అధిష్ఠించగలగాలి. నమ్మిన వారందరూ కూడా మరి హల్లెలూయా చెప్తాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఈరోజు మనము మరి ఎంతో మంది యవనస్తుల ప్రేరేపణతో యొక్క కూడికి పెట్టుకున్నాం. దేవుడితో గొప్ప మరి సంభాషణ కలిగినాం. దేవుడు గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశములు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మరి నువ్వు చేస్తున్నావు. మరి మొట్టమొదటిగా దావీదుపై ఆత్మ ఏ విధంగా పనిచేసిందంటే, అతను సితార వాయించేవాడు. మరి కాబట్టి దావీదుని ఎన్నుకోవడం జరిగినది. అతను సితార వాయిస్తే మరి దురాత్మలు కూడా పారిపోవడం జరిగినది. ఎంతో గొప్ప జనముగా ఎన్నుకోబడ్డాడు, రాజుగా ఎన్నుకోబడ్డాడు. సైన్యం మీదకి ఎవరి మీదకి వెళ్ళినా కానీ మరి విజయం సాధిస్తూ ఉన్నాడు. ఒకే ఒక స్త్రీ యొక్క మరి శరీరేచ్ఛ వలన ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. సంసోను చూసినట్లయితే 1000 మందిని మరి చంపగల బలాఢ్యుడు, చంపాడు. 1000 మందిని చంపాడు. ఒకే ఒక కత్తి లేదు, ఏమి లేదు, కేవలం దవడ యొక్క ఎముకతో చంపగలిగాడు. అంటే దవడ ఎముక మరి దాన్ని చంపడంటే అతనిపై దేవుని ఆత్మ ఎంతగా ప్రభావితం చేస్తుంది. ఎందుకు దేవుని ఆత్మ మరి ప్రభావితం చేస్తుందంటే, పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాడు. ఈరోజు నీవు నేను నాజీరు చేయబడిన వారుగా ఉన్నామా? ఈ రోజే లేవనుకో, ఈ రోజే ఇక వాక్యం బట్టి నాజీరు చేయబడతాం. దేవునికి వ్రతం చేద్దాం, దేవుని వరకు మనము మొక్కుబడి చేద్దాం. ఒకరోజు నెల రోజులు కాదు, మనము జీవించి ఉన్నంత కాలం పౌలు వలె నాజీరు పడి చేయబడి ఉన్నాం. మరి సంవత్సరం నాజీరు చేయబడ్డాడు కానీ మరి పాపంలో పడిపోయాడు. ఆ విధంగా కాకుండా దెలీలా అనే స్త్రీ వ్యామోహంలో పడి మరి అతని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ సోదరులారా, నేను చెప్పినటువంటి వాక్యాన్ని మరలా చదవండి అంశములు. మరి ఎవరికైనా అర్థమైపోతే అక్కడ వచ్చినాలు నేను చెబుతాను. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మరి యేసోపు 3వ వ్యక్తి. యేసోపు మరి చిన్నప్పటి నుండి దేవుని అంతగా లేకపోయినా మరి దేవుడు ఎన్నుకున్నాడు తనని. మరి కళలు కనడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆ కళలకు అర్థాలు తెలియదు ఫస్ట్. మరి ఎప్పుడైతే దేవులో ఉండడం మొదలు పెట్టాడో ఆ కళలకు పెద్ద పెద్ద రాజులకి అర్థం కాని కళలకు మరి యోసేపు యొక్క భావాలను చెప్పడం మొదలు పెట్టాడు. పెద్ద రాజుగా ఎన్నుకోబడ్డాడు. పాపము దగ్గరికి వచ్చింది, వేదలు కొట్టాడు. పాపం దగ్గరికి వచ్చింది, వద్దు అన్నాడు. నేను కేవలం దేవుని వరకే వాడబడతా అన్నాడు. కాబట్టి ఈరోజు మనం యేసోపు వలె ఉండాలి. చిన్న మాట, మరి యోబు గారు కూడా ఒక మాట చెప్పారు యొక్క పాపం వరకు. ఒక మాట చూద్దాం. మరి యోబు గ్రంథంలో చూసినట్లయితే కనుక 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్నికను నేను ఎలాగ చూచేస్తున్నాను. సరిపోతుందండి. ఇక్కడ యోబు గారు సెలవిస్తూ ఉన్నారు 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమని నిబంధన చేసుకున్నాడండి? కన్యకను నేను ఎలాగ చూచుదును. మరి ఇదే నిబంధన యోబు గారు చేసిన నిబంధన ఆనాడు దావీదు చేసినట్టు కనుక అక్కడ పాపం జరుగుతుందా? జరగదు. యోబు గారు చేసినటువంటి మరి నా కన్నులకు నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. మరి కన్నుకి నేను ఎలాగ చూడగలుగుతాను అంటున్నాడు. అదేవిధంగా దేవుని ఆత్మతో నడిపించిన దావీదు ఇక నిబంధన తీసుకుంటే ఆనాడు స్నానం చేసేటువంటి స్త్రీని చూసేవాడు కాదు, పాపంలో పడేవాడు కాదు. ఇదే మాట సంసోను దగ్గర చూసినట్లయితే కనుక ఎంతో బలాఢ్యుడు, 1000 మందిని చంపగల వ్యక్తి. మరి సంసోను నిబంధన తీసుకుంటే దెలీలా అనే స్త్రీని చూసేవాడు కాదు,
మరి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకునేవాడే కాదు ప్రియ సోదరులారా. మరి ఈ యొక్క నిబంధన ఎవరు చేసుకున్నారు అంటే యోబు కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరు? యోసేపు చేసుకున్నాడు. స్త్రీ సైనిద్దాము రా, నా భర్త లేడు అన్నప్పుడు దూరంగా పారిపోయాడు. అంటే ఆ యొక్క నిబంధన మరి ఇక్కడ యోసేపు చేసుకున్నాడు. ఇక్కడ యోబు గారు చెబుతున్నాడు, మరో చదువుతాం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే దేనితో? నా కళ్ళతో. ఈరోజు కళ్ళతోనే పాపం జరుగుతుంది. మరి ఏదైనా చూసినట్లయితే కళ్ళతోనే పాపం చేస్తున్నావు. ముందుగా కళ్ళతో చూసిన పాపము నీకు హృదయానికి వెళుతుంది. హృదయానికి వెళ్ళినప్పుడు నీకు శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ప్రియ సోదర సోదరుడా. ఈరోజు నీ కళ్ళకు నువ్వు ఒక నిబంధన చెయ్యి. యోగులు చెప్తున్నారు, నా కళ్ళకు నేను ఒక నిబంధన చేయించున్నాను, కన్యక నేను ఎలా చూస్తాను అని సెలవిస్తున్నాడు. ఈరోజు మనం ఎంతమంది చూడట్లేదు? దారంట వెళ్ళే వారిని ఎంతమంది చూడట్లేదు? ఆనాడు దావీదు వలె మనం ఎంతమందిని పాపంతో కామంతో చూడకుండా ఉన్నాం? ఎవరైనా చెప్పగలుగుతామా మేము చూడలేదు అని? చెప్పలేము. దావీదు అంత ఆత్మ ప్రేరేపణ కలిగేవాడు, దేవుని యొక్క ఆత్మను పొందిన వాడే చూశాడు. మనమెంత ప్రియ సోదరులారా. ఈరోజు మనము కన్యక విషయంలో ఏం చేసుకోవాలంట? యోగులు చెప్తున్నారు, నిబంధన చేసుకోవాలి. కళ్ళ విషయంలో నిబంధన చేసుకుంటే నీకు శరీరం కంట్రోల్ అవుతుంది. నీకు కళ్ళ విషయంలో నిబంధన చేసుకుంటే నీకు ఆత్మను కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీకు కళ్ళ విషయంలో నీవు నిబంధన కలిగి ఉంటే కనుక నీవు దేవుని యొక్క ఆత్మను మరి నీ యొక్క ఆత్మలోకి రప్పించడానికి, దేవునికి అనుగుణంగా నీవు ఉండడానికి, మరి దేవునికి నీ యొక్క ఆత్మను సమర్పించుకోవడానికి కలిగి ఉందాం. మరి ఈరోజు మరి దావీదు వలె సమర్పణ జీవితం కలిగి ఉండాలి, కానీ పాపాన్ని రాకూడదు. దావీదు వలె మనం దేవుని స్థించాలి, కానీ పాపంలో పడిపోకూడదు. మరి సంసోను వలె బలంగా ఉండాలి. మనము నాజీరు చేయబడి ఉండాలి. నాజీరు అంటే వ్రతము. వ్రతము అనగా దేవునికే మరి ఎన్నుకోబడినవాడు, మరి తైలాభిషేకం చేయబడినవాడు సంసోను. మరి మొక్కుబడి కొనుగన మరి మొక్కుబడి మరి ఆ యొక్క సంసోను జీవితంలో జరిగింది. నీవు నేను కూడా ఈరోజే మొక్కుబడి చేద్దాం, ఒక వ్రతం చేద్దాము. మన జీవించినంతకాలము దేవా నేను నీ కొరకే ఉంటాను. మరి యోబు చెప్పిన మాట, మరి యోసేపు ఏ విధంగా మరి స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు, ఒక స్త్రీ వచ్చి మరి యోసేపుని అడిగినప్పుడు ఏ విధంగా పారిపోయాడు. అటువంటి నిబంధన చేసుకుందాం. ఏ విధంగా నా కళ్ళ అయితే మరి యోబు గారు నా కళ్ళకు నేను నిబంధన చేసుకున్నాను అని చెప్తున్నాడు. అటువంటి నిబంధన మనం చేసుకుందాం. మరి కళ్ళకే కాదు, మన యొక్క చేతులకి, మన యొక్క మాటకు, మన చెవులకు. ఎందుకంటే మన చెవుల ద్వారా చెడుని వింటున్నాము, మన యొక్క చేతుల ద్వారా పాపాన్ని చేస్తూ ఉన్నాము, మన యొక్క మనసు ద్వారా ఆలోచన చేస్తున్నాము. మన యొక్క మనసు ఆలోచించకపోతే మన శరీరంలో చలనం రాదు. ఎప్పుడైతే నువ్వు ఆ చెవుల ద్వారా చెడు మాటలు వింటున్నామో, ఎప్పుడైతే దాన్ని నీ యొక్క మనసు పంపిస్తున్నావో, ఎప్పుడైతే నీ కళ్ళ ద్వారా చెడుని చూస్తున్నామో, అప్పుడు నీ యొక్క మనసు చెడిపోతుంది. నీ మనసు చెడిపోయినప్పుడు నీ యొక్క శరీరము చలనంలోకి వస్తుంది. ఏమని? పాపం చేయమని ప్రేరేపణ కలిగిస్తుంది. అంటే వీటన్నిటికీ ఒకటే కారణం, నువ్వు చెడు వినడం, చెడుని చూడడం, చెడుని చేయడం. అంటే నీ కన్నులకు యోబు గారు ఏ విధంగా నిబంధిస్తున్నారో ఈరోజు ఎక్కడున్న ప్రతి ఒక్క యవ్వనుడు, ప్రతి ఒక్క యవ్వనస్తురాలు కూడా మనము యోబు వలె ఒక నిబంధన చేసుకుందాం. మనందరి జీవితాలు యోబు వలె కట్టుకుందాం, యోసేపు వలె నిలబడతాము. ప్రియ సోదరులారా, ఈరోజు వచ్చిన యవనస్తులందరూ కూడా మరి ఎక్కువ సమయం అయినది అనుకోకుండా మరి వినిన వాక్యమును ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ధ్యానించండి. మరి దావీదు ఎలా పడిపోయాడు, సంసోను ఎలా పడిపోయాడు, యోసేపు ఎలా నిలబడ్డాడు, యోబు చేసిన నిబంధన ఏంటి అనేది మనం మరలా పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు వాక్యం విన్నారా? నిద్రపోయారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.